హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వీడియో చూసే వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటి నేను చూపిస్తున్నాను అనుకుంటున్నారా? వేడి వేడి అన్నం, వేరుశనగపప్పుల పచ్చడి అండి. వేడి వేడి అన్నంలోకి వేరుశనగపప్పు పచ్చడి వేసుకొని తింటే ఉంటుంది. సూపర్ అంటే సూపర్ అండి. మీరు కూడా తినాలనుకుంటున్నారా? అయితే ప్రాసెస్ ఎలా ఉందో వెళ్ళి చూసేద్దాం రాండి. ఓకేనా? వేడి వేడి అన్నాన్ని అలా కలుపుకొని తింటుంటే సూపర్ అంటే సూపర్ అండి. సరే వెళ్దాం రాండి ప్రాసెస్లోకి. ఒక 6 టమాటాలు తొడుము కట్ చేసేసుకోవాలండి. వాష్ చేసుకొని తొడుము కట్ చేసేసుకొని ఒక టమాటాని 2 పీసెస్గా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఒక గుప్పుడు పచ్చిమిర్చిలు అండి. ఎక్కువ కారంగా ఉంటే కొన్ని తీసుకోండి, కారం లేనట్టువైతే ఎక్కువే తీసుకోండి, పర్లేదు. మీరు కారం ఎంత తినగలుగుతారో అన్ని మిరపకాయలు తీసుకోండి, సరేనా? అలాగే ఒక కప్పుడు వేరుశనగపప్పు అండి. నేను వీడియోలో చూపించలేకపోయాను, మీకు మళ్ళీ వేయించేటప్పుడు చూపిస్తానండి. ఒక కప్పు వేరుశనగపప్పు తీసుకొని బాగా వేయించుకోవాలండి. ఆయిల్ ఏం వేయకుండా వేయించేసుకోండి. పక్క తీసి పెట్టేసుకున్న తర్వాత దాన్ని పొట్టు తీసేయండి, వేరుశనగపప్పులు పొట్టు తీసేయండి. తర్వాత ఏం చేస్తారంటే ఈ టమాటాలని ఆయిల్ వేసి బాండల్లో ఇవి బాల్ వేయండి. టమాటాలని బాల్ వేసిన తర్వాత బాగా మగ్గతాయండి. అట్టేటప్పుడు ఈ గుప్పుడు పచ్చిమిర్చిని కూడా దాంట్లో వేసేసి మూత పెట్టేయండి. ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసి జీలకర్ర కొంచెం ఉప్పు వేసి మూత పెట్టేయండి. పెట్టేసిన ఒక 2 మినిట్స్కి మళ్ళీ మూత తీసుకొని బాగా అటు ఇటు కలుపుకుంటూ ఉండండి. ఎందుకంటే పచ్చడి మాడకూడదండి, మాడితే టేస్ట్ ఉండదు. అందుకని మీరు లో ఫ్లేమ్లో హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఈ పచ్చడి తయారు చేసుకోండి. నిజం చెప్పాలంటే టేస్ట్ నేను చెప్పడం కాదండి, చాలామంది పచ్చిమిర్చి పచ్చడి తినే ఉంటారు, వేరుశనగపప్పుల పచ్చడి. మీరు ఒక్కసారి ఇలా ట్రై చేయండి, ఎంత బాగుంటుందంటే సూపర్ అంటే సూపర్ అండి. నేను చెప్పడం కాదు, మీరు ట్రై చేసుకుని తినిన తర్వాత మీరే చెప్తారండి. ఇలాగ బాగా వేగిన తర్వాత టమాటాలని ఒక పక్కకు తీసి పెట్టేసుకోవాలండి. అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంతా, ఎక్కువ కూడా కదండి, కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోండి. ఈ చింతపండు మీకు గింజలు ఏమి లేకుండా కానీ ఉంటే మాత్రం మీరు ఏం చేస్తారంటే వాష్ చేసుకొని డైరెక్ట్గా వేసేసుకోండి. గింజలు అవి ఉంటే మాత్రం కాసేపు వాష్ చేసి కాస్త నానబెట్టుకొని దాన్ని ఏం చేస్తారంటే బాగా కలుపుకొని దాని గుజ్జు వరకే పచ్చళ్ళలో వేసుకోండి, సరేనా? అలాగే దీనికి ఒక పెద్ద సైజు నిమ్మకాయ అండి, నేను వేయించడం లేదు, వేయించినా అంత బాగుండదు. ఒక పెద్ద సైజు నిమ్మకాయ ఎర్రగడ్డని నేను ఆటోమేటిక్గా మిక్సీలో వేసేస్తానండి, సరేనా? ఈ పచ్చడి నిజం చెప్పాలంటే మీరు రోట్లో దంచుకుంటేనే చాలా టేస్ట్ ఉంటుందండి. రోలు లేని వాళ్ళు ఏం చేయలేరు కదా, మిక్సీలోనే వేసుకోవాలి కాబట్టి నేను మిక్సీలో వేసుకుంటున్నాను. రోళ్ళు ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీగా రోట్లో వేసుకొని దంచుకోండి. ఇలా చేసుకొని ఎంత బాగుంటుందంటే కమ్మగా వేడి వేడి అన్నంలో కారంగా, మరి అంత కారం కూడా ఉండదండి, సూపర్ ఉంటుంది, సరేనా? ఇప్పుడు మిక్సీలో వేసేస్తున్నానండి. ఆల్రెడీ వేరుశనగపప్పుల్ని మిక్సీ చేసి పెట్టేసుకున్నాను. తర్వాత ఈ బ్యాటర్ మొత్తం వేసేసుకొని టమాటా ఎర్రగడ్డని మిక్సీ పట్టేసానండి. కచ్చా పచ్చగా పట్టుకుని మరీ మెత్తగా పట్టుకోవద్దు, నేను కచ్చా పచ్చగా పట్టుకున్నాను, వీడియోలో